బ్రో వాట్సాప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, మెచ్యూరిటీ అంటే ఏంటి? చాలా సింపుల్ బ్రో. ప్రతిరోజు డే టు డే లైఫ్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఎన్నో సిచ్యువేషన్స్, కొన్నిసార్లు పాజిటివ్ సిచ్యువేషన్స్, కొన్నిసార్లు నెగిటివ్ సిచ్యువేషన్స్, కొన్నిసార్లు బ్యాడ్ సిచ్యువేషన్స్, కొన్నిసార్లు గుడ్ సిచ్యువేషన్స్. ప్రతి సిచ్యువేషన్స్లో మన మైండ్, మన హార్ట్, మనం ఎలా బిహేవ్ చేస్తామో, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని బట్టి మన మెచ్యూరిటీని మనం అసెస్ చేయొచ్చు. ఎవరైనా మనల్ని హర్ట్ చేశారు, వెంటనే మనం రియాక్ట్ అవ్వద్దు. చాలా కోప్పడిపోతాం, తప్పు. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం ఒక 10 సెకండ్స్ కనుక మనం మాట్లాడకుండా ఆలోచించి 1 to 10 నెంబర్స్ కౌంట్ చేసి వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో పాజిటివ్ వేలో రెస్పాండ్ కనుక అవ్వగలిగితే మనం మెచ్యూర్డ్గా ఉన్నట్టే. లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ అయినా మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. క్లయింట్ అడుగుతాడు, హే నేను ఇచ్చిన టాస్క్ ఏమైందని చెప్పేసి వెంటనే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు. చిన్నగా ఎంతవరకు పాజిటివ్ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ని మనం చెప్పగలిగితే మనం సక్సెస్ అయినట్టే. అంతేగాని మనం గాబరా పడిపోయి వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు. ఒక 10 సెకండ్స్ ఆలోచించి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి. మెచ్యూర్డ్గా ఆలోచించండి. చాలా రిచ్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వెంటనే రియాక్ట్ అవ్వరు. వాళ్ళు కొంచెం సేపు ఆలోచిస్తారు, ఒక 10 సెకండ్స్ తర్వాతే మాట్లాడతారు. నెమ్మదిగా మాట్లాడతారు, మెచ్యూర్డ్గా మాట్లాడతారు, తెలివిగా మాట్లాడతారు. నోరు ఉంది కదా అని చెప్పేసి మనం టక్ 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 అని చెప్పేసి మాట్లాడడం కాదు. మనం మాట్లాడుతున్నప్పుడు మన మైండ్, మన వే ఆఫ్ థింకింగ్, మన హార్ట్ ప్రతిదీ ఆలోచించాలి. సెన్స్ ఒక మీనింగ్ఫుల్గా మాట్లాడాలి. అప్పుడే మీనింగ్ఫుల్ డెసిషన్స్ మనం తీసుకోగలం. బ్రో, మెచ్యూరిటీ అంటే ప్రతి సిచ్యువేషన్ని నువ్వు అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మంచిగా బిహేవ్ చేయగలిగితే నీకు మెచ్యూరిటీ ఉన్నట్టే. సో బ్రోస్, ఆల్ బ్రోస్, మనం మెచ్యూర్డ్గా ఉందాం, మెచ్యూర్డ్గా మాట్లాడదాం, ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బీ మెచ్యూర్డ్. టేక్ కేర్.